శాంతి. ఈరోజు మురళీ డేటు 14 మే 2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, ఆత్మాభిమానులుగా అవ్వండి. నేను ఆత్మను, శరీరాన్ని కాను. ఇది మొదటి పాఠము. ఇదే పాఠాన్ని అందరి చేత బాగా చదివించండి. ఈరోజు మురళిలోని ప్రశ్న, జ్ఞానాన్ని వినిపించే పద్ధతి ఏది? ఏ విధి ద్వారా జ్ఞానాన్ని వినిపించాలి? సమాధానము, జ్ఞాన విషయాలను ఖుషీగా వినిపించండి, అంతేకాని విధి లేక కాదు. మీరు పరస్పరంలో కూర్చుని జ్ఞాన చర్చ చేయండి, జ్ఞాన మననం చెయ్యండి. స్వయాన్ని ఆత్మగా భావించి ఆ తరువాత ఏ ఆత్మకు వినిపించినా వినేవారికి కూడా సంతోషం కలుగుతుంది. ఓం శాంతి. తండ్రి అంటున్నారు, ఆత్మాభిమానులు లేక దేహీ అభిమానులుగా అయ్యి కూర్చోండి. ఎందుకంటే ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు నిండుతాయి. అన్నింటి ప్రభావము ఆత్మపైనే పడుతుంది. ఆత్మనే పతితము అంటారు. పతిత ఆత్మ అన్నప్పుడు తప్పకుండా జీవాత్మగానే ఉంటుంది. ఆత్మ శరీరంతో పాటే ఉంటుంది. మొట్టమొదటి మాట ఆత్మలుగా భావించి కూర్చోండి అని అంటున్నారు. స్వయాన్ని శరీరంగా కాదు, ఆత్మగా భావించి కూర్చోండి. ఆత్మయే ఈ అవయవాలను నడిపిస్తుంది. పదే స్వయాన్ని ఆత్మ అని భావించినందువలన పరమాత్మ గుర్తుకు వస్తారు. దేహాన్ని స్మృతి చేస్తే దైహిక తండ్రి గుర్తుకొస్తాడు. అందుకే తండ్రి చెప్తున్నారు, ఆత్మాభిమానులుగా అవ్వండి అని. ఆ తండ్రే చదివిస్తున్నారు. ఇది మొదటి పాఠము. ఆత్మలైన మీరు అవినాశి, శరీరం వినాశి. నేను ఒక ఆత్మను. ఈ మొదటి పాఠమును స్మృతి చెయ్యకుంటే కచ్చాగానే ఉంటారు. నేను ఆత్మను, ఈ శరీరం కాదు. ఈ విషయాన్ని ఈ సమయంలో తండ్రి చదివిస్తున్నారు. ఇంతకుముందు ఎవ్వరూ ఇలా చదివించేవారే కాదు. ఆత్మాభిమానులుగా తయారు చేసి జ్ఞానం ఇచ్చేందుకే తండ్రి వచ్చారు. మొట్టమొదట జ్ఞానమునిస్తున్నారు. ఓ ఆత్మ, నీవు పతితంగా ఉన్నావు. ఎందుకంటే ఇది పాత ప్రపంచము. ప్రదర్శనలో కూడా మీరు చాలామందికి అర్థం చేయిస్తారు. ప్రశ్నోత్తరాలు జరుగుతాయి. పగలు మీకు సమయం లభించినప్పుడు పరస్పరం కలుసుకుని సమాచారం అడిగి తెలుసుకోవాలి. ఎవరెవరు ఏమేమి ప్రశ్నలు అడిగారో దానికి తాము ఏమి సమాధానాలు చెప్పారో, ఎలా అర్థం చేయించారో అడిగి తెలుసుకోవాలి. తరువాత వారికి అర్థం చేయించాలి. ఫలానా విషయాన్ని అలా కాదు ఇలా అర్థం చేయించాలి అని చెప్పాలి. అర్థం చేయించే యుక్తులు అందరివి ఒకే విధంగా ఉండవు. ముఖ్యమైన విషయము, స్వయాన్ని ఆత్మగా భావిస్తున్నారా లేక దేహముగా భావిస్తున్నారా? అందరికీ ఇద్దరు తండ్రులు తప్పకుండా ఉంటారు. దేహదారులందరికీ లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి ఇరువురు ఉంటారు. హద్దు తండ్రి సాధారణమే, అంటే దేహానికి తండ్రి అందరికీ సాధారణంగా ఉంటారు. కానీ పిల్లలైన మీకు మాత్రం ఇక్కడ అనంతమైన తండ్రి లభించారు. వారు కూర్చుని ఆత్మలైన మనకు అర్థం చేయిస్తున్నారు. వారొక్కరే తండ్రి, టీచరు, గురువు కూడా అయ్యారు. ఇది పక్కా చెయ్యాలి కదా. మీరు ఎవరికైనా అర్థం చేయించినప్పుడు వారు ఏ ప్రశ్నలు అడుగుతారో వాటిపైన పరస్పరం కూర్చుని చర్చించుకోవాలి. మీలో చురుకుగా ఉన్నవారు కూడా కూర్చోవాలి. మీకు పగటిపూట కొంత సమయం లభిస్తుంది. అంతేకాని భోజనం తిన్న వెంటనే నిద్ర మత్తు వస్తుంది అని అనుకోరాదు. ఎవరైతే ఎక్కువగా తింటారో వారికే నిద్ర అనే సోమరితనం వస్తుంది. ఫలానా వారు అడిగిన ఫలానా ప్రశ్నకు నేను ఎలా సమాధానం ఇచ్చాను అని పగటిపూట పరస్పరం క్లాసు చేసుకోవాలి. రకరకాల ప్రశ్నలు అడుగుతారు. వాటికి యథార్థమైన జవాబులు ఇవ్వాలి. సమాధానాలకు వారు తృప్తి చెందారా? వారిని మీ సమాధానాలు ఆకర్షించాయా, తృప్తిపరిచాయా అని చూసుకోవాలి.
లేదు అనుకోండి సరిదిద్దుకోవాలి అంటున్నారు బాబా. చురుకైన వారు కూడా కూర్చోవాలి, అంతేకాని భోజనం చేస్తాము వెంటనే నిద్ర వచ్చేస్తుంది అని అనుకోకూడదు. దేవతలు చాలా తక్కువగా తింటారు, ఎందుకంటే వారికి సంతోషం ఉంటుంది కదా. అందుకే సంతోషమే సగం బలం, సంతోషం వంటి ఆహారం లేదు అని అంటారు. పిల్లలైన మీకు అపారమైన సంతోషం ఉండాలి. బ్రాహ్మణులుగా అవ్వడంలో చాలా సంతోషం ఉంది. సంతోషం లభించినప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. దేవతల వద్ద ధనము, భవనాలు మొదలైనవన్నీ ఉంటాయి, కాబట్టి వారికి సంతోషం ఉంటుంది. కావున వారికి సంతోషమే చాలు. సంతోషంలో భోజనం కూడా చాలా తక్కువగా సూక్ష్మంగా తింటారు. ఇది కూడా ఒక నియమము. ఎక్కువగా తినేవారికి నిద్ర కూడా ఎక్కువగా వస్తుంది. నిద్రమత్తు ఉండేవారు ఎవరికి అర్థం చేయించలేరు కూడా. విధి లేక ఇది తప్పదు అన్నట్లుగా చెప్తారు. ఈ జ్ఞాన విషయాలు చాలా సంతోషంగా వినిపించాలి. అప్పుడు అర్థం చేయించడం సహజమవుతుంది అని బాబా అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది తండ్రి పరిచయం ఇవ్వడం. బ్రహ్మ గురించి అయితే ఎవరికీ తెలియదు. ప్రజాపిత బ్రహ్మ ఉన్నారు, అతనికి అనేక మంది ప్రజలు ఉన్నారు. వీరు ప్రజాపిత ఎలా అవుతారో చాలా బాగా అర్థం చేయించాలి. తండ్రి అర్థం చేయించారు, ఇతని అనేక జన్మల అంతిమ జన్మలో, అందులో కూడా అంతిమంలో వానప్రస్థ అవస్థలో నేను ప్రవేశిస్తాను. అలా కాకుంటే రథం ఎక్కడి నుండి వస్తుంది? రథము అనే గాయనము శివబాబా కొరకే ఉంది. రథములో ఎలా వస్తారు అని తికమక పడతారు. రథమైతే తప్పకుండా కావాలి. కృష్ణుడయ్యేందుకు వీలు లేదు, కావున తప్పకుండా బ్రహ్మ ద్వారానే అర్థం చేయిస్తారు. పైనుండేమీ మాట్లాడరు. బ్రహ్మ ఎక్కడి నుండి వచ్చారు? ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకున్నారో వారిలోనే ప్రవేశిస్తాను అని తండ్రి అర్థం చేయించారు. స్వయం ఇతనికైతే ఈ విషయాలు ఏమీ తెలియవు, నేనే వినిపిస్తాను అని బాబా అంటున్నారు. కృష్ణునికైతే రథం అవసరమే లేదు. కృష్ణుడు అని అన్నందువలన భగీరథుడు అదృశ్యమవుతాడు. కృష్ణుణ్ణి భగీరథుడు అని అనరు. అది అతని మొదటి రాజకుమారుని జన్మ. పిల్లలు ఆంతరికంలో విచారసాగర మథనం చెయ్యాలి. ఇవన్నీ శాస్త్రాలలో వ్రాయబడిన విషయాలు కావు అని పిల్లలకు తెలుసు. విచార సాగర మథనం చేసి కలశమును లక్ష్మికి ఇచ్చారు అనేది వాస్తవము. లక్ష్మి మళ్ళీ ఇతరులకు అమృతం త్రాగించింది. అప్పుడు స్వర్గద్వారాలు తెరుచుకున్నాయి. కానీ పరంపిత పరమాత్మకు జ్ఞానాన్ని విచారసాగర మథనం చేసే అవసరం లేదు. వారు బీజరూపులు, వారిలో జ్ఞానం ఉంది. జ్ఞానం వారికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఇప్పుడు దీనిని బాగా తప్పకుండా అర్థం చేయించాలి. అర్థం చేసుకోకుంటే దేవతా పదవిని ఎలా పొందుతారు? ఆత్మలను తాజాగా చేసేందుకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. మిగిలిన వారికి కొంచెం కూడా తెలియదు. తండ్రి వచ్చి తెలిపించినప్పుడు మీ లంగరు భక్తి మార్గం నుండి లేచింది, ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చి చేరుకుంది. తండ్రి చెప్తున్నారు, నేను మీకు ఇచ్చే జ్ఞానము ప్రాయలోపం అయిపోతుంది. ఒకరేమో నిరాకార తండ్రి, రెండవ వారు సాకార తండ్రి. ఈ విషయం చాలా బాగా అర్థం చేయించబడింది. కానీ మాయ ఎటువంటిది అంటే ఆకర్షించి మురికిలోకి తీసుకుని వెళ్తుంది, మళ్ళీ పతితమైపోతారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు కామచిదిపైకి ఎక్కి ఒక్కసారిగా శ్మశానంలోకి వచ్చేసారు. మళ్ళీ ఇక్కడే తప్పకుండా స్వర్గం ఏర్పడుతుంది. అర్ధకల్పం స్వర్గం నడుస్తుంది, తర్వాత మళ్ళీ అర్ధకల్పం శ్మశానం ఉంటుంది. ఇప్పుడు అందరూ శ్మశానవాసులుగా అవ్వనున్నారు. మెట్ల చిత్రం పైన కూడా చాలా బాగా అర్థం చేయించగలరు. ఇది పతిత రాజ్యము,
ఇది తప్పకుండా వినాశనమైపోతుంది. ఇప్పుడు ఈ భూమిపైన శ్మశానం ఉంది. మళ్ళీ ఈ భూమియే పరివర్తన అవుతుంది. అనగా ఇనుప యుగము నుండి బంగారు యుగముగా అవుతుంది. ఆ తరువాత 2 కళలు తగ్గిపోతాయి. తత్వాల కళలు కూడా తగ్గిపోయినప్పుడు ఉపద్రవాలు జరగడం మొదలు పెడతాయి. మీరందరూ మంచి రీతిగా అర్థం చేయిస్తారు. వారు అర్థం చేసుకోకపోతే గవ్వ సమానము. వారికి ఏ విలువ ఉండదు. ఈ విలువ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. వజ్రతుల్య జన్మ అనే గాయనము కూడా ఉంది. మీకు కూడా ముందు తండ్రి ఎవరో తెలియదు. గవ్వ సమానంగా ఉండేవారు. ఇప్పుడు తండ్రి వచ్చి వజ్ర సమానంగా చేస్తారు. తండ్రి ద్వారానే వజ్ర సమాన జన్మ లభిస్తుంది. తర్వాత మళ్ళీ గవ్వ సమానంగా ఎందుకు అవుతారు? మీరు ఈశ్వరీయ సంతానం కదా. ఆత్మ పరమాత్మ చాలా కాలము నుండి వేరుగా ఉన్నారు అనే గాయనము కూడా ఉంది. శాంతిధామంలో కలిసి ఉన్నప్పుడు ఆ మిలనంలో ఏ లాభం ఉండదు. అది కేవలం పవిత్రత లేక శాంతికి స్థానము. ఇక్కడ మీరు జీవాత్మలుగా ఉన్నారు. తండ్రి అయిన పరమాత్మకు తన శరీరం అంటూ ఏదీ లేదు. వారు శరీరము ధారణ చేసి పిల్లలైన మిమ్మల్ని చదివిస్తున్నారు. మీరు తండ్రిని తెలుసుకున్నారు. మీరు తండ్రితో ఓ బాబా అని అంటారు. తండ్రి ఓ పుత్రులారా అని అంటారు. లౌకిక తండ్రి కూడా ఓ పిల్లల్లారా ఇలా రండి, మీకు మిఠాయి తినిపిస్తాను అని అంటాడు కదా. వెంటనే పిల్లలందరూ పరిగెత్తి వస్తారు. ఈ తండ్రి కూడా పిల్లలు మీరు వస్తే మిమ్మల్ని వైకుంఠానికి అధికారులుగా చేస్తాను అని అంటారు. అప్పుడు అందరూ తప్పకుండా పరిగెత్తుకుంటూ వస్తారు. పతితులైన మమ్మల్ని పావనముగా చేసి పావన ప్రపంచానికి అధికారులుగా చెయ్యండి అని పిలవను కూడా పిలుస్తారు. నిశ్చయం ఉంటే అంగీకరించాలి. పిల్లలే పిలిచారు, నేను పిల్లల కొరకే వస్తాను, మీరే నన్ను పిలిచారు అని పిల్లలకే చెప్తున్నాను. ఇప్పుడు నేను వచ్చాను. పతిత పావనులను కూడా తండ్రిని అంటారు కదా. గంగా నది నీరు మొదలైన వాటితో మీరు పావనముగా అవ్వజాలరు. అర్ధకల్పం మీరు తప్పుగా నడిచారు. భగవంతుని వెతుకుతారు, కానీ అది ఎవ్వరికీ అర్థం కాదు. తండ్రి ఓ పిల్లల్లారా అని పిలుస్తారు. పిల్లల నోటి నుండి కూడా అదే ఉత్సాహంతో ఓ బాబా అని వెలువడాలి. అయితే ఎంత ఉత్సాహంతో వెలువడలేదు. దీనిని దేహాభిమానము అని అంటారు. దేహీ అభిమానము అని అనరు. మీరిప్పుడు తండ్రి సన్ముఖంలో కూర్చుని ఉన్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే అనంతమైన చక్రవర్తి పదవి కూడా తప్పకుండా గుర్తు వస్తుంది. ఇటువంటి తండ్రికి ఎంతో ప్రేమగా బదులు ఇవ్వాలి. మీరు పిలిచినందువలన తండ్రి వచ్చారు. డ్రామానుసారము ఒక్క నిమిషం కూడా ముందు వెనుక జరగదు. అందరూ అంటున్నారు, ఓ తండ్రి దయచూపండి, ముక్తినివ్వండి, మేము రావణుని సంకెళ్లలో ఉన్నాము, మీరు మాకు మార్గదర్శకులుగా అవ్వండి. అందువలన తండ్రి మార్గదర్శకులు కూడా అవుతారు. అందరూ వారిని పిలుస్తారు, ఓ ముక్తిదాత, ఓ మార్గదర్శక, వచ్చి మాకు మార్గదర్శకులుగా అవ్వండి, మమ్మల్ని కూడా వెంట తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఉన్నారు. తండ్రి సత్యయుగాన్ని స్థాపన చేస్తున్నారు. ఇప్పుడు ఇది కలియుగము. కోట్లాది మనుష్యులు ఉన్నారు. సత్యయుగంలో అయితే కేవలం దేవీ దేవతలు కొంతమంది మాత్రమే ఉండేవారు. కావున తప్పకుండా వినాశనం జరిగే ఉంటుంది. అయితే ఇప్పుడు కూడా అది మీకు చాలా దగ్గరగా నిలబడి ఉంది. దానికి ఉన్న గాయనము సైన్సు ఆడంబరము. బుద్ధి ద్వారా ఎంతో తెలివిని ఉపయోగిస్తూ ఉంటారు. వారిది యాదవ సాంప్రదాయము. మళ్ళీ చరిత్ర రిపీట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సత్యయుగ చరిత్ర పునరావృతం అవుతుంది. మేము నూతన ప్రపంచంలో ఉన్నతమైన పదవిని పొందుకునే పురుషార్థం చేస్తున్నామని మీరు అర్థం చేసుకున్నారు.
అయితే పవిత్రంగా తప్పకుండా అవ్వాలి. ఈ పతిత ప్రపంచం తప్పనిసరిగా వినాశనం అవుతుంది అనేది కూడా తెలుసుకున్నారు. మీ పిల్లలు మొదలైన వారు కూడా బ్రతికి ఉండరు. ఎవ్వరూ వారసులుగాను అవ్వరు. వివాహాలు మొదలైనవి కూడా జరగవు. చాలా గడిచిపోయింది, ఇంకా కొంచెమే మిగిలి ఉంది అని బాబా అంటున్నారు. సమయం కొద్దిగానే మిగిలి ఉంది, దానికి కూడా లెక్క ఉంది. ఇంతకు ముందైతే ఇలా అనేవారు కాదు. ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. ఇంతకుముందు ఎవరైతే శరీరం వదిలి వెళ్ళారో వారు నెంబరు వారి పురుషార్థం అనుసారంగా జన్మ తీసుకున్నారు. కొంతమంది ఇక్కడకు వచ్చి ఉంటారు కూడా. వారిని చూస్తూనే ఇక్కడి నుండి తప్పిపోయిన వారు అని అనిపిస్తుంది. వారికి జ్ఞానం లేకపోతే మజా ఉండదు. మేము ఇక్కడికి వస్తామని వారి తల్లిదండ్రులకు చెప్తారు. ఇది సులభంగా అర్థం చేసుకునే విషయము. వినాశనం తప్పకుండా జరగాల్సిందే. యుద్ధానికి ఏర్పాట్లు కూడా చూస్తున్నారు. వీరి సగం ఖర్చు యుద్ధ సామాగ్రికి ఖర్చు అవుతుంది. విమానాలు మొదలైనవి ఎలాంటివి తయారు చేస్తున్నారు అంటే ఇంట్లో కూర్చునే సర్వము సమాప్తమైపోతుంది అని అంటారు. ఇటువంటి వస్తువులను తయారు చేస్తూ ఉంటారు. ఎందుకంటే హాస్పిటల్స్ మొదలైనవి ఏమీ ఉండవు. డ్రామాలో ఇది కూడా తండ్రి ఇచ్చే సూచన అనుసారమే జరిగినట్లు ఉంటుంది. అది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. జబ్బు పడరాదు అనుకుంటారు. అందరూ తప్పకుండా మరణించాల్సిందే. రాముడు పోయాడు, రావణుడు పోయాడు. ఎవరైతే యోగం చేస్తూ ఆయువు పెంచుకుంటారో వారి ఆయువు తప్పకుండా వృద్ధి చెందుతుంది. సంతోషంగా స్వ ఇచ్ఛతో శరీరాన్ని వదిలేస్తారు. ఉదాహరణకు బ్రహ్మజ్ఞానులు అని అంటారు. వారు కూడా బ్రహ్మతత్వంలోకి వెళ్ళేందుకు సంతోషంగా శరీరాన్ని వదులుతారు అని అంటారు. కానీ బ్రహ్మతత్వంలోకి ఎవరూ వెళ్ళరు. పాపాలు కూడా నశించవు. పునర్జన్మ మళ్ళీ ఇక్కడే తీసుకుంటారు. పాపం తొలగేందుకు తండ్రి యుక్తి తెలుపుతారు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండి, ఇతరులెవ్వరినీ స్మృతి చెయ్యకండి. లక్ష్మీనారాయణలను కూడా స్మృతి చెయ్యరాదు. ఈ పురుషార్థం ద్వారా మనము ఈ పదవిని పొందుతున్నామనేది మీకు తెలుసు. స్వర్గ స్థాపన జరుగుతుంది. ఈ పదవి పొందేందుకు మనం నెంబర్ వారు పురుషార్థం చేస్తున్నాము. తండ్రి ఈ సంగమ యుగంలోనే అక్కడ నడిచే రాజవంశమును స్థాపన చేస్తారు. మీరు ఎలా ఉపన్యసించాలి అంటే అది ఎవరి బుద్ధిలోనైనా చాలా బాగా కూర్చుండిపోవాలి అంటున్నారు బాబా. ఈ సమయంలో మనం ఈశ్వరీయ సాంప్రదాయానికి చెందిన వారము. ప్రజాపిత బ్రహ్మ ముఖ వంశావళి సోదర సోదరీలము. ఆత్మలమైన మనమంతా భాయి బాయి. బ్రహ్మ కుమారి కుమారుల వివాహం జరగదు. క్రింద ఎలా పడిపోతారో కూడా తండ్రి అర్థం చేయిస్తారు. కామాగ్ని కాల్చేస్తుంది. ఒక్కసారి క్రింద పడ్డాము అంటే సంపాదన అంతా సమాప్తమైపోతుంది అనే భయం ఉంటుంది. కామము ద్వారా ఓడిపోతే పదవి భ్రష్టమైపోతుంది. సంపాదన ఎంత ఉన్నతమైనది. మనుషులు కోట్లు పదమాలు సంపాదిస్తారు. ఇక కొద్ది సమయంలోనే అదంతా సమాప్తం అవుతుంది అనేది వారికి తెలియదు. బాంబులు తయారు చేసేవారికి ఈ ప్రపంచం సమాప్తమైపోతుందని, మమ్మల్ని ఎవరో ప్రేరేపిస్తున్నారని, అందుకే బాంబులు తయారు చేస్తున్నామని వారికి తెలుసు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లోపల జ్ఞానాన్ని బాగా నూరాలి. అంటే విచార సాగర మథనం చెయ్యాలి. పరస్పరం జ్ఞానానికి సంబంధించిన ఆత్మిక సంభాషణ చేసి
అప్పుడు ఇతరులకు కూడా అర్థం చేయించాలి. బద్ధకాన్ని, సోమరితనాన్ని వదిలేయాలి. సెకండ్ పాయింట్, దేహీ అభిమానులుగా అయి చాలా ఉత్సాహంతో తండ్రిని స్మృతి చెయ్యాలి. గవ్వ నుండి వజ్రముగా అయ్యేందుకు తండ్రి వద్దకు వచ్చాము అనే నశ మీకు సదా ఉండాలి. ఎందుకంటే మనంతా ఈశ్వరీయ సంతానము. ఈరోజు వరదానము: జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రులతో పాటు సాతీలుగా అయి రాత్రిని పగులుగా చేసే ఆత్మిక జ్ఞాన నక్షత్రాలుగా అవ్వండి. ఎలాగైతే ఆ నక్షత్రాలు రాత్రిపూట కనిపిస్తాయో అలా ఆత్మిక జ్ఞాన నక్షత్రాలు, ప్రకాశించే నక్షత్రాలైన మీరు కూడా బ్రహ్మ యొక్క రాత్రిలో కనిపిస్తారు, అంటే ప్రకటితమవుతారు. ఆ నక్షత్రాలు రాత్రిని పగలుగా చెయ్యవు, కానీ మీరు జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రునితో పాటు వారికి సాతీలుగా అయి రాత్రిని కూడా పగులుగా చేస్తారు. అవి ఆకాశంలోని నక్షత్రాలైతే మీరు ధరణిపైన ఉన్న నక్షత్రాలు. అవి ప్రకృతి యొక్క శక్తులైతే మీరు పరమాత్మ యొక్క శక్తులు. ఎలాగైతే ప్రకృతి యొక్క తారామండలంలో అనేక ప్రకారాలైన నక్షత్రాలు ప్రకాశిస్తూ కనిపిస్తాయో అలా పిల్లలైన మీరు పరమాత్మని యొక్క తారామండలంలో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆత్మీక నక్షత్రాలు. స్లోగన్: సేవకు అవకాశం లభించడము అంటే ఆశీర్వాదాలతో జోలెను, ఓడిని నింపుకోవడము అని అర్థము. అచ్చా. ఓం శాంతి.